కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. వర్ధన్నపేటకి చెందిన బీఆర్ఎస్ నేతలు నాంపల్లిలోని గాంధీ భవన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు బైక్ ఉండాలి సార్. ఇది సింబల్ ఉన్నాయన్న సీనన్న, సింబల్ ఉన్నది వేసుకోండి. ముందుగా పవన్ కళ్యాణ్ను నమ్మి ఆ పార్టీ అంటిపెట్టుకొని ఉన్నానని జనసేన పార్టీ మమ్మిడివరం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఇంతవరకు తనకు స్పష్టమైన హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. అయితే తాను పార్టీ మారబోతుందని వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే రెండు తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గాన్ని, రెండు కూడా ఒకటేమో మరి ఆచంట ఇచ్చారు, ఒకటి రామచంద్రపురం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చారు, ఒకటి గిడ్డి సత్యనారాయణకి, ఒకటేమో దేవవర ప్రసాద్కి. మరి ఈ 2 ఎస్సీ సీట్లకు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది? ఆవేళ నాదెళ్ల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సెట్టుబజీలకు ఇవ్వాలి కదంటే పొత్తులో అయ్యని ఉండమని చెప్పాడు ఆయన నాదెళ్ల మనోహర్ గారు. మరి ఉంటాయనేది ఇప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తూ ఉన్నాయి. కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న ఇల్లు రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు. నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న రిలీజ్ చేయమని చెప్పాను, ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు. ఏదో పిఠాపురం సభలో చెప్తారన్నట్టుగా పక్కన ఆయన ఎవరు అంటే అది నేను విన్నాను తప్ప అది కూడా పూర్తిగా క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న టికెట్ల విషయంలోనే నాకు న్యాయం చేయలేకపోయాడు ఆయన. రేపు పొద్దున ఏ హామీ అని ఇస్తే ఆ హామీ నెరవేరుస్తారా అనేది నాకు చాలా బాధగా ఉంది. పైగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఇంత కష్టపడ్డా మరి నాయకుడికి నాకే విలువ లేకపోతే ఇవాళ రేపు పొద్దున ఈ పార్టీని ఇంకొక 5 సంవత్సరాలు మోసి ఈ పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళి మరి రేపు దగ్గరికి వచ్చేటప్పటికి మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా ఊహించలేదు. ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన ఒక మాట అన్నా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధ్య దైవం అని చెప్పేసి పొగిడిన వ్యక్తిని నేను. అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి భారతీయ న్యాయ వ్యవస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకంగా ఉందని, న్యాయ వ్యవస్థ విఫలమైందని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షులు సిహెచ్ భూపాల్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభాకర్ మిశ్రా అవినీతిని నిర్మూలించడంలో విఫలమైనట్టు అంగీకరించాడని ఆయన స్వయంగా ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రిమినల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత ఒక చెల్లె ఒక పార్టీకి ప్రెసిడెంట్ ఉంటుంది, ఇంకో పార్టీ ఆమెలో ఒక పార్టీకి లీడర్ ఉంటాడు. ఏంటి ఇదంతా దేశాన్ని మొత్తం కుక్కలు ఇష్టాలు చేసేసిండు, దేశాన్ని సర్వనాశనం చేసిండు, దేశాన్ని మొత్తం దోచుకున్నారు. ఈ దేశంలో అన్ని డిపార్ట్మెంట్ కలెక్టర్ డిపార్ట్మెంట్ అన్ని కరప్షన్ మరి కరప్షన్ కంట్రోల్ చేయకుంటే మన మిలిటరీ భారత సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళకి ఎందుకు రక్షణ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఇంకా మీరు అనుకుంటారు సార్, మీరు బీసీ అన్ని పార్టీలని కలుపుకొని పోతున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇప్పుడు రాబోయే సికింద్రాబాద్ ఎలక్షన్లో మీరు అందరినీ కలుపుకొని పోతున్నారా సార్? మీరు దీంట్లో కూడా చాలా 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 ఇప్పుడు